ఎస్ఎఫ్ఏకి సంబంధించి మనకి వాటర్ వింగ్ ఏవైతే ఉన్నాయో గ్రూప్ బిఎన్సికి సంబంధించినటువంటి వేకెన్సీస్ అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అయితే మనకి June 1, 2024 స్టార్ట్ చేశారనమాట. ఇంకా లాస్ట్ డేట్ వచ్చేసి దీనికి అప్లై చేసుకునే దానికి 1 July 2024 అనమాట. టోటల్గా 162 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఫ్రెండ్స్ మన వేకెన్సీ విషయానికి సంబంధించి కానిస్టేబుల్ అలాగే హెడ్ కానిస్టేబుల్ అలాగే ఎస్ఐకి సంబంధించినటువంటి బ్రేకప్ అయితే ఉందన్నమాట. మనకి కానిస్టేబుల్ క్రూకి సంబంధించి ఒక 46 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్లో ఒక 13 అయితే ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ ఇంజన్ డ్రైవర్ అనమాట ఒక 57 అయితే ఉన్నాయి. అలాగే హెడ్ కానిస్టేబుల్ మాస్టర్ ఒక 35 ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ ఇంజన్ డ్రైవర్ 4 ఉన్నాయి. అలాగే సబ్ ఇన్స్పెక్టర్ మాస్టర్ ఒక 7 అయితే ఉన్నాయి అనమాట. అలాగే టోటల్గా 162 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇంకా ఏజ్ లిమిట్కి సంబంధించి యాజ్ ఆన్ 1 July 2024 అయితే మనం ఏజ్ చెక్ చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి సబ్ ఇన్స్పెక్టర్ పోస్టులకి సంబంధించి ఎస్ఐ పోస్టులకి సంబంధించి 22 to 28 ఇయర్స్ అయితే ఇచ్చారనమాట. అలాగే కానిస్టేబుల్ హెడ్ కానిస్టేబుల్కి సంబంధించి 20 to 25 ఇయర్స్ మధ్య అయితే ఉండాలన్నమాట. అదైతే మనం 1 July 2024కి చెక్ చేసుకోవాలి. ఇంకా ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి సంబంధించి ఏవైతే మనకి ఏజ్ రిలాక్సేషన్స్ ఉంటాయో అవి యాజ్ యూజువల్గా అయితే అప్లికబుల్ అయితే అవుతాయి అనమాట. ఇంకా మనకి కానిస్టేబుల్ క్రూకి సంబంధించి 10th క్లాస్తో పాటు 1 year ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలన్నమాట. ఆపరేషన్ ఆఫ్ బోట్ అలాగే స్విమ్మింగ్ అయితే వచ్చి ఉండాలన్నమాట. అలాగే హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి ITI అయితే ఉండాలన్నమాట ఆ యొక్క పర్టికులర్ ట్రేడ్లో. అలాగే హెడ్ కానిస్టేబుల్ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి 10th క్లాస్ అయితే పాస్ అవ్వాలి. దాంతోపాటు 2nd class ఇంజన్ డ్రైవర్ సర్టిఫికెట్ కూడా కావాలన్నమాట. అలాగే ఎస్సీ మాస్టర్కి సంబంధించి 10th క్లాస్తో పాటు మనకి సిరాంగ్ సర్టిఫికెట్ అయితే అవసరమైతే అవుతుంది అనమాట. ఇంకా ఎస్ఐ ఇంజన్ డ్రైవర్కి సంబంధించి ఇంటర్మీడియట్ అయితే పాస్ అయ్యి ఉండాలి. అలాగే ఇంజన్ డ్రైవర్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి కానీ లేదంటే మెరైన్ డిపార్ట్మెంట్ నుంచి మనకి ఆ యొక్క ఇంజిన్ డ్రైవర్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. అలాగే ఎస్ఐ మాస్టర్కి సంబంధించి కూడా ఇంటర్మీడియట్ పాస్ అయి ఉండాలి. అలాగే మనకి మాస్టర్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. ఎక్కడంటే వాటర్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి లేదంటే మెరైన్ డిపార్ట్మెంట్ నుంచి ఆ యొక్క మాస్టర్ సర్టిఫికెట్ అయితే కావాలన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా ఫీజు విషయానికి వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ ఎక్స్ సర్వీస్ మెన్కి ఫీజు అయితే లేదనమాట. ఇంకా గ్రూప్ సికి సంబంధించి ఎవరైతే జనరల్ క్యాండిడేట్స్ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ ఉన్నారో వాళ్ళకి గ్రూప్ సికి సంబంధించి 100 రూపీస్ పే చేయాల్సి వస్తుంది. అలాగే గ్రూప్ బికి ఎవరైనా అప్లై చేస్తే 200 రూపీస్ అయితే ఈచ్ పోస్ట్కి మీరు అప్లై చేయాలి ఫీజు పే చేయాల్సిన అవసరం అయితే ఉంటుంది. ఫ్రెండ్స్ ఇంకా మనకి సెలక్షన్ ప్రొసీజర్కి సంబంధించి ఒక రిటన్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు. అలాగే PET ఉంటుందన్నమాట, ఫిజికల్ ఎండ్యూరెన్స్ టెస్ట్. అలాగే PST అంటే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్. అలాగే స్కిల్ టెస్ట్ అంటే ట్రేడ్ ఏదైనా ఉంటుంది దానికి సంబంధించినటువంటిది. అలాగే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అలాగే మెడికల్ ఎగ్జామ్ అయితే ఉంటుందన్నమాట. ఫ్రెండ్స్ ఇంకా అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్కి సంబంధించి ఇక్కడ క్యాండిడేట్ లాగిన్ అని ఉందన్నమాట. దీని మీద క్లిక్ చేసి ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ క్యాప్చర్ ఇచ్చేసి ఇది లాగిన్ మీద క్లిక్ చేసి లాగిన్ డైరెక్ట్గా అప్లికేషన్ ఫామ్ అయితే ఫిల్ అవుట్ చేసుకోవచ్చు. మీరు గతంలో కనుక రిజిస్టర్ అయ్యి ఉంటే లేదంటే కనుక ఇక్కడ న్యూ క్యాండిడేట్ రిజిస్టర్ అని ఉంది. ఈ బటన్ మీద క్లిక్ చేసి ఈ విధంగా మొదట రిజిస్టర్ అయితే అవ్వాలి. చేస్తే ఇలాగైతే వస్తుంది అనమాట మీ యొక్క క్యాండిడేట్స్ నేమ్ అనమాట. ఇక 10th క్లాస్ లేదంటే మెట్రికులేషన్ ఆ యొక్క డాక్యుమెంట్స్ ప్రకారం మీ యొక్క ఫుల్ నేమ్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. మీ యొక్క 10 digit మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి. అలాగే మీ యొక్క ఈమెయిల్ ఐడి అనమాట, వ్యాలిడ్ యాక్టివ్గా ఉన్నటువంటి ఆ యొక్క ఈమెయిల్ ఐడి ఏదైతే ఉందో ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ జనరేట్ OTP అనాలి. OTP వస్తుంది. OTP అయితే వెరిఫై అయితే చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మనం లాగిన్ అయితే అయ్యామన్నమాట. ఇక్కడ మనకి BSF ఇన్స్ట్రక్షన్స్ PDF అయితే ఓపెన్ అయింది ఆటోమేటిక్గా. ఇక్కడ ఫోటోగ్రాఫ్కి అలాగే సిగ్నేచర్ థంబ్ ఇంప్రెషన్ అలాగే అదర్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఏ సైజులో మనం అప్లోడ్ చేయాలి అనేది ఇక్కడ డీటెయిల్స్ అయితే ఇచ్చారు. ఇవన్నీ చదువుకోవాలన్నమాట. ఒకసారి మనం ఫీజు అనేది మనం ఈ యొక్క ఆన్లైన్లో అయితే పే చేసుకోవచ్చు. ఆ డీటెయిల్స్ అన్నీ ఉన్నాయి. క్లోజ్ చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి పర్సనల్ డీటెయిల్స్కి సంబంధించి ఆల్రెడీ మనం ఇక్కడ నేమ్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చామన్నమాట. ఇక్కడైతే విజిబుల్ అయితే అవుతున్నాయి. ఇక్కడ ఐడెంటిటీ డీటెయిల్స్ కోసం ఇక్కడ ఆధార్ కార్డు నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ నెంబర్ అయితే మెన్షన్ చేయాలి ఇక్కడ. అలాగే పాన్ కార్డు అనమాట. లేదంటే కనుక ఫ్రెండ్స్ మనకి ఇక్కడ పాస్పోర్ట్ పాన్ కార్డు అలాగే మనకి డ్రైవింగ్ లైసెన్స్ ఆధార్ ఓటర్ ఐడి అనమాట. ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇదైతే మనం మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఆ యొక్క నెంబర్ ఏదైతే ఉందో అది.
ఫ్రెండ్స్ మన కిందకు వచ్చేసి ఇక్కడ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అనమాట. డేట్ ఆఫ్ బర్త్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవాలి. క్యాలెండర్ అయితే ఇచ్చారు, క్యాలెండర్ నుంచి మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి, లేదంటే ఈ ఫార్మేట్ డైరెక్ట్గా ఎంటర్ అయితే చేసుకోవచ్చు. మీ యొక్క ఏజ్ అనేది ఇక్కడ డిస్ప్లే చేస్తారు, చెక్ చేసుకోవచ్చు. నేషనాలిటీ ఇండియన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క ఫాదర్స్ నేమ్ యాజ్ పర్ 10th క్లాస్ రికార్డ్స్ ప్రకారం ఎంటర్ చేసుకోవాలి. అలాగే మీ యొక్క మదర్స్ నేమ్ ఎంటర్ చేయాలి. అలాగే పర్మనెంట్ ఐడెంటిఫికేషన్ మార్క్స్ ఆన్ ద బాడీ అనమాట, మోల్స్ అనమాట, పుట్టుమచ్చలు ఎక్కడైతే ఉన్నాయి అనేది మెన్షన్ చేసుకోవాలి. మీరు జెండర్ మేలా ఫీమేలా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే మ్యారిటల్ స్టేటస్ మీరు మ్యారీడా అన్మ్యారీడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డైవర్స్లో విడోనా కూడా సెలెక్ట్ అయితే చేసుకోవాలి. అలాగే డొమిసైల్ అంటే మన పర్మనెంట్ రెసిడెంట్ డీటెయిల్స్ అనమాట. మీరు డూ యూ హ్యావ్ డొమిసైల్ సర్టిఫికేట్, మీకైతే ఈ సర్టిఫికేట్ అయితే కావాలన్నమాట. డొమిసైల్ సర్టిఫికేట్ అది కంపల్సరీగా ఎస్ అనేది పెట్టుకోవాలి మనం. అది ఏ స్టేట్లో మీకు ఇష్యూ చేశారు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ అన్ని స్టేట్స్ అయితే ఉంటాయి, సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఆ డొమిసైల్ సర్టిఫికేట్ నెంబర్ అయితే మనం ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలన్నమాట. ఇంకా కేటగిరీ రిజర్వేషన్కి సంబంధించి మొదట రిలీజియన్ సెలెక్ట్ చేసుకోవాలి, హిందూ, సిక్, బుద్ధ అలాగే కేటగిరీ ఓబీసీనా, జనరల్నా, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ సెలెక్ట్ చేసుకోవాలి. డూ బిలాంగ్స్ టు నాన్ క్రీమీ లేయర్, మీరు ఓబీసీ అయితే కనుక మీరు నాన్ క్రీమీ లేయరా కాదని అడుగుతున్నారు అనమాట. ఎన్సీఎల్ వాళ్ళకి మనకి రిజర్వేషన్ అయితే వస్తుంది, సో ఎస్ అయితే పెట్టుకోవాలి. ఇంకా ఆ యొక్క కమ్యూనిటీ సర్టిఫికేట్ నెంబర్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి, అది ఏ స్టేట్లో ఇదైతే ఇష్యూ చేశారు, అలాగే ఏ డిస్ట్రిక్ట్లో ఇష్యూ చేశారు, అలాగే సర్టిఫికేట్ ఇష్యూయింగ్ అథారిటీ అనమాట, ఎవరు ఇష్యూ చేశారు, డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేటా ఏంటనేది, అలాగే ఇష్యూయింగ్ డేట్ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. అలాగే మోడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ అనమాట, డైరెక్ట్ ఎంట్రీ అనమాట, డిఈ. ఇంకా ఎక్స్ సర్వీస్ మ్యాన్ కోటా అయితే సెలెక్ట్ చేసుకోవాలి. గవర్నమెంట్ ఎంప్లాయీస్ బిఎస్ఎఫ్ కాకుండా ఎవరన్నా ఉంటే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. ఇంకా కాంపాషనేట్ అపాయింట్మెంట్ అనమాట, దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా ఈ డిఫెన్స్లో వర్క్ చేస్తూ వాళ్ళు కనుక చనిపోతే వాళ్ళకి కాంపెన్సేట్ గ్రౌండ్స్ కింద అపాయింట్మెంట్ జరుగుతుంది, వాళ్ళకి సంబంధించిన వాళ్ళైతే ఇది సెలెక్ట్ చేసుకోవాలి. బిఎస్ఎఫ్ డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ ఎవరైనా ఉంటే లాస్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. జనరల్ అయితే కనుక డైరెక్ట్ ఎంట్రీ అయితే మనం జనరల్ క్యాండిడేట్స్ అయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. అలాగే సబ్ కేటగిరీ రిజర్వేషన్ అనమాట, ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ అంటే క్యాండిడేట్స్ అనమాట, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఆర్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇంకా డిపార్ట్మెంటల్ క్యాండిడేట్స్ బిఎస్ఎఫ్కి సంబంధించిన వాళ్ళు అయితే ఎస్ పెట్టాలి, లేకపోతే నో అనమాట. ఇక్కడ సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనకి నెక్స్ట్ ట్యాబ్లో అడ్రస్ డీటెయిల్స్ అయితే ఎంటర్ చేసుకోవాలి. ఇక మన పర్మనెంట్ అడ్రస్ డీటెయిల్స్ అనమాట, డోర్ నెంబర్, ఫ్లాట్ నెంబర్తో సహా కంప్లీట్ అడ్రస్ అయితే మీరు ఎంటర్ చేసుకోవాలి. పిన్ కోడ్ ఎంటర్ చేయాలి, స్టేట్ సెలెక్ట్ చేసుకోవాలి మీ అడ్రస్లో నుంచి, ఇంకా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ విలేజ్ అనమాట, లేకపోతే సిటీ నేమ్, అలాగే మీకు నియరెస్ట్ పోలీస్ స్టేషన్ ఏదైతే ఉందో, అలాగే పోస్ట్ ఆఫీస్ దగ్గరగా ఉన్నటువంటి ఆ యొక్క పోస్ట్ ఆఫీస్ ఏరియా నేమ్ అనమాట, ఎక్కడ ఉన్నది అనేది. ఇక తహసీల్ అంటే తాలూకా అనమాట, ఇదైతే ఎంటర్ చేసుకో. అలాగే మీ కరస్పాండెన్స్ అడ్రస్ ఇది కనుక సేమ్ అయితే దీని మీద టిక్ ఆన్ చేస్తే ఆటోమేటిక్గా ఈ కాలమ్స్ అన్ని ఫిల్ అవుట్ అయిపోతాయి. నెక్స్ట్ సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మనకి నెక్స్ట్ ట్యాబ్లో అదర్ డీటెయిల్స్ అనమాట, మీకు కనుక ఎన్సీసీ సర్టిఫికేట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. ఎస్ పెడితే కనుక అది సపోజ్ మీరు ఎస్ పెడితే కనుక ఏనా, బీనా, సీనా డీటెయిల్స్ అయితే మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. డూ యూ హ్యావ్ స్పోర్ట్స్ అచీవ్మెంట్, మీకు ఏదైనా స్పోర్ట్స్ మెరిట్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవచ్చు. ఎస్ పెడితే దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్ అయితే ఇంకా స్పోర్ట్స్ అచీవ్మెంట్ గేమ్ 1 అలాగే లెవెల్స్ అలాగే ఇవన్నీ కూడా మెన్షన్ అయితే చేసుకోవాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇంకా ఫిజికల్ స్టాండర్డ్స్ ఎంటర్ అయితే చేసుకోవాలన్నమాట, హైట్ అలాగే చెస్ట్ అలాగే వెయిట్ ఎంటర్ చేసుకోవాలి. ఇంకా బ్లాక్ లిస్ట్ అనమాట, ఏదైనా క్రిమినల్ మీ మీద ఏదైనా క్రిమినల్ కేసెస్ ఏదైనా పెండింగ్ ఉన్నాయని అడుగుతున్నారు, జనరల్గా ఎవరికి ఉండవు కాబట్టి మనం నో పెట్టుకోవచ్చు. ఇంకా కమ్యూనల్ రైట్స్కి సంబంధించిన విక్టిమ్స్ ఎవరైనా అయి ఉంటే కనుక ఎస్పెక్ట్ లేకపోతే నో అనమాట. ఇంకా మీరు 1980 నుంచి 89 మధ్య కనుక ఈ జమ్మూ కాశ్మీర్లో కనుక నివసించి ఉంటే ఎస్ పెట్టుకో, లేకపోతే నో అనమాట. జనరల్గా ఎవరికి ఉండవు అన్నీ కూడాను నో అయితే పెట్టుకోవచ్చు. ఇంకా సేవ్ అండ్ నెక్స్ట్ అయితే మనం చేసుకోవాలి. ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ డీటెయిల్స్ అనమాట, 10th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్, డిప్లొమా, గ్రాడ్యుయేషన్, పీజీ దాకా అన్నీ అయితే ఉన్నాయన్నమాట. మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఇక్కడ ఎంటర్ అయితే చేసుకోవాలి కంపల్సరీగా. మీరు ఎంటర్ చేసిన మనకి కిందకి ఇలా వస్తాయి అనమాట. సపోజ్ మీరు 10th క్లాస్ ఎంటర్ చేసి ఒక రోజు ఇక్కడికి వస్తుంది, డిలీట్ చేసుకోవచ్చు, మళ్ళీ ఎంటర్ చేసుకోవచ్చు, మోడిఫై కూడా చేసుకోవచ్చు అనమాట. దీని మీద అప్డేట్ అనే బటన్ ఉంటుంది. సపోజ్ మీరు ఇక్కడ
ఇలాగా డిప్లొమా కనుక సెలెక్ట్ చేసుకుంటే ఇలాగ సర్టిఫికేట్ నెంబర్ ఇవ్వాలి, ఎప్పుడు ఇయర్ ఆఫ్ పాసింగ్ అనమాట. అలాగే మీరు ఏ స్టేట్లో చదువుకున్నారో ఆ డిప్లొమా అనేది, బోర్డు అనమాట, ఏ బోర్డు యొక్క చదువుకున్నారు ఏది, లేకపోతే ఇక్కడ అదర్స్ ఉంటుంది లాస్ట్లో. సాధారణంగా అన్నీ ఉంటాయి, లేకపోతే మీకు అదర్స్ అనేది ఉంటుంది, అదైతే తీసుకోవచ్చు అనమాట. తర్వాత ఇక్కడ యాడ్ అనే బటన్ ఉంటుంది, ఇక్కడ యాడ్ చేస్తే కిందకైతే వచ్చేస్తాయి అనమాట. అన్నీ కూడా మీకు ఉన్నటువంటి క్వాలిఫికేషన్స్ అన్నీ కూడా మీరు ఎంటర్ అయితే చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ బటన్ అయితే మీరు ఇక్కడ క్లిక్ అయితే చేసుకోవాలి. ఫ్రెండ్స్ మీకు కనుక వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక ఎస్ పెట్టుకోవాలి. కొన్ని పోస్టులకి వర్క్ ఎక్స్పీరియన్స్ అయితే అడుగుతున్నారు అనమాట, దానికి సంబంధించిన కంపల్సరీగా ఎస్ పెట్టాలి. ఎస్ పెట్టి ఆ యొక్క ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట, ప్రజెంట్ వర్క్ చేస్తున్నారా లేదా, లేకపోతే పాస్ట్ ఎక్స్పీరియన్స్, ఇంకా ఎక్స్పీరియన్స్ టైప్ అనమాట. క్లరికల్ ఇలాగా రకరకాలు ఉన్నాయి ఇక్కడ, అన్నీ కూడా సెలెక్ట్ మీకు దేంట్లో అయితే ఎక్స్పీరియన్స్ ఉన్నది సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ దీంట్లో లేనటువంటి ఒక టైప్ ఏదైనా ఉంటే అదర్స్ అయితే తీసుకోవచ్చు. ఇంకా ఎంప్లాయ్మెంట్ టైప్ అనమాట, కానిస్టేబుల్ లేకపోతే అదర్ స్టేట్ గవర్నమెంటా, లేకపోతే సెంట్రల్ గవర్నమెంటా, పిఎస్యూనా, ఏఎస్సీయా, గ్రూప్ డి, గ్రూప్ సి అలా ఉన్నాయి. అలాగే ఇక్కడ నేచర్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ అనమాట, టెంపరీనా పర్మనెంట్ ఏదైనా కాంట్రాక్ట్ అనేది, ఎప్పటి నుంచి ఎంతవరకు వర్క్ చేస్తున్నారు, డిపార్ట్మెంట్ డీటెయిల్స్ అయితే ఇవ్వాలి. నో పెడితే అవసరమైతే లేదనమాట. ఇక్కడ నెక్స్ట్ బటన్ అయితే మీరు క్లిక్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ ఇక్కడ మనం ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయాలి, సిగ్నేచర్ అప్లోడ్ చేయాలి, అలాగే మీ యొక్క 10th క్లాస్ అలాగే ఇంటర్మీడియట్ మీకు ఎన్నైతే క్వాలిఫికేషన్స్ ఉన్నాయో అన్ని సర్టిఫికేట్స్ కంపల్సరీగా మీరు అప్లోడ్ అయితే చేసుకోవాలి. ఫోటో వచ్చేసరికి 30 to 100 KB మధ్య అప్లోడ్ చేసుకోవాలి. జేపీజీలో కానీ పిఎన్జీలో కానీ అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. అలాగే ఇక్కడ మనకి సిగ్నేచర్ వచ్చేసరికి 20 to 50 KB. ఇంకా అదర్ క్వాలిఫికేషన్ క్యాస్ట్ సర్టిఫికేట్స్ ఏదైతే ఉన్నాయో అవైతే మనకి 30 నుంచి 100 KB మధ్య అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఆల్ ఎక్స్పీరియన్స్ మీ అప్లోడ్ ఇన్ వన్ సింగిల్ PDF ఫైల్ అనమాట. మీ ఎక్స్పీరియన్స్ అన్నీ కూడా ఒకటే సింగిల్ PDFలో అయితే అప్లోడ్ అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ క్యాస్ట్ సర్టిఫికేట్ కూడా అప్లోడ్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ టిక్ ఆన్ చేయాలి, సేవ్ నెక్స్ట్ అయితే మీరు చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ ఇక్కడ మనకి మన డాష్బోర్డ్కి అయితే వచ్చాయన్నమాట. అప్లికేషన్ హిస్టరీ అని వచ్చింది, మన గతంలో పెట్టినవి ఏదైనా ఉంటే అవన్నీ వస్తాయి అన్నమాట. ఇప్పుడు మనం అప్లై చేసుకునే దానికి ఇక్కడ హోమ్ బటన్ ఉంటుంది. ఇక్కడ ప్రొఫైల్ అనేది 100% అనేది కంపల్సరీగా మీరు పూర్తి చేసుకోవాలన్నమాట. కంప్లీటెడ్ 100% అని వచ్చింది, అలా రావాలన్నమాట. తర్వాత మనకి 100% ఈ యొక్క ప్రొఫైల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మనకి హోమ్ పేజ్కి రావాలన్నమాట. హోమ్కి వచ్చేసి ఇక్కడ కరెంట్ రిక్రూట్మెంట్ ఓపెనింగ్స్ అని ఉంటాయి. ఇక్కడ మన గ్రూప్ BNCకి ఏవైతే ఉన్నాయో నాన్ గెజిటెడ్ వాటర్ వింగ్కి సంబంధించినటువంటి లింక్ అనమాట. అప్లై హియర్ అని ఉంది రైట్ సైడ్, దాని మీద క్లిక్ అయితే మనం చేసుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ చేస్తే ఇలాగైతే వస్తాయి అనమాట. మనకి ఇక్కడ కానిస్టేబుల్ క్రూ ఉంది, అలాగే హెడ్ కానిస్టేబుల్లో కూడా వర్క్షాప్, ఇక్కడ AC టెక్నీషియన్, కార్పెంటర్, ఎలక్ట్రీషియన్, అలాగే ఎలక్ట్రానిక్స్, అలాగే హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్లో మనకి మెకానిస్ట్, ప్లంబర్, అలాగే హెడ్ కానిస్టేబుల్ ఇంజిన్ డ్రైవరు, అలాగే మాస్టరు, అలాగే ఇక్కడ మనకి డీజిల్ మెకానిక్ అనమాట, పెట్రోల్ ఇంజన్కి సంబంధించి, అలాగే SI పోస్ట్కి సంబంధించి కూడా ఇంజన్ డ్రైవర్, SI మాస్టర్ అనమాట. మీకు ఉన్నటువంటి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటే దానికి మీరు ఇక్కడ సెలెక్ట్ అయితే చేసుకోవచ్చు. ఫ్రెండ్స్ మీరు ఇక్కడ పైన ఏ పోస్ట్ అయితే సెలెక్ట్ చేసుకుంటే దానికి సంబంధించినటువంటి క్వాలిఫికేషన్ అయితే ఇక్కడ మనం అడుగుతుంది అనమాట. అదైతే మనం కంపల్సరీగా ఫుల్ఫిల్ చేసుకోవాలి. సపోజ్ మీరు ఇక్కడ హెడ్ కానిస్టేబుల్ వర్క్షాప్ ఎలక్ట్రీషియన్ కనుక ఇచ్చినట్టయితే ఆ ట్రేడ్లో మీకు ITI అయితే కావాలి, లేదంటే కనుక డిప్లొమా అయినా కూడా కావాలన్నమాట. ఇక్కడ 10th క్లాస్ పాస్ అయ్యారని అడుగుతున్నారు, ఎస్ అయితే పెట్టాలి. అలాగే ITI డిప్లొమా ఇన్ ఎలక్ట్రీషియన్ అనమాట ఉన్నదని అడుగుతున్నారు, ఎస్ అయితే మనం పెట్టుకోవాలన్నమాట. ఫ్రెండ్స్ మన కిందకు వచ్చేసి ఇక్కడ మనకి ఫిజికల్ స్టాండర్డ్స్ అనమాట. ఇక్కడ ఫిజికల్ కేటగిరీ కింద మీరు జనరల్ కేటగిరీని, లేకపోతే కనుక షెడ్యూల్ ట్రైబ్స్, లేకపోతే హిల్ ఏరియా ఇదైతే మనం సెలెక్ట్ అయితే చేసుకోవాలి. దానికి సంబంధించి మనకి నోటిఫికేషన్లో అయితే మినిమం అంటే జనరల్ క్యాండిడేట్స్కి 165 centimeters అయితే ఉండాలి. చెస్ట్ వచ్చేసరికి 75 to 80 centimeters అయితే ఉండాలి. ఇంకా షెడ్యూల్ ట్రైబ్ క్యాండిడేట్స్కి వచ్చేసరికి 160 అనమాట, 73 to 78 centimeters చెస్ట్ అయితే ఉండాలన్నమాట. ఫ్రెండ్స్ దాని ప్రకారం మీ యొక్క ఇది సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీ యొక్క హైట్, మీ యొక్క చెస్ట్, అలాగే మీ యొక్క వెయిట్ ఇక్కడ మెన్షన్ అయితే చేసుకోవాలి. కిందకి రావాలన్నమాట. ఈ యొక్క అప్లోడ్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ అనమాట. ఇక్కడ మనకి మెయిన్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్ ఏదైతే ఉందో
ITI దానికి సంబంధించినటువంటి ఇదైతే ఇక్కడ అప్లోడ్ అయితే చేసుకోవాలి ఫ్రెండ్స్. మనకి నెక్స్ట్ స్టెప్లో సెంట్రల్ ప్రిఫరెన్స్ అనమాట. ఇక్కడ ప్లేస్ ఎంటర్ చేసుకోవాలి, మీరు ఎక్కడి నుంచి అప్లై చేస్తున్నారు అనేది. ఇక్కడ మనకి సెంట్రల్ ప్రిఫరెన్స్ అనమాట. అగర్తలా ఇచ్చారు, బెంగళూరు ఇచ్చారు, ఢిల్లీ, గాంధీనగర్, గువాహటి, అలాగే జలంధర్ అనమాట. అలాగే మనకి కదంతల, అలాగే కోల్కతా ఇవైతే ఇచ్చారనమాట. మనకి ఏదైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి. ఫీజు ఉన్న వాళ్ళకి ఇక్కడ ఫీజు అయితే చూపిస్తుంది అనమాట. ఆ యొక్క దాని ప్రకారం మనం ఫీజు అయితే పే చేయాలి. టిక్ ఆన్ చేసుకోవాలి, పే నౌ అనాలి, ఇలాగైతే వస్తుంది. అగ్రీ అండ్ పే అనాలి. ఇక్కడ మనకి పేమెంట్ గేట్వే అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకి మల్టిపుల్ ఆప్షన్స్ అయితే వస్తాయి అనమాట. డెబిట్ కార్డ్, క్రెడిట్ కార్డ్స్, నెట్ బ్యాంకింగ్, వ్యాలెట్స్ అనమాట. ఈ యొక్క డీటెయిల్స్ అనేది వెరిఫై చేసేసి మనం ఫీజు అయితే పే చేసిన తర్వాత అప్లికేషన్ ఫామ్ అయితే ప్రింట్ అయితే తీసుకోవచ్చు. అలాగే మీకు కనుక వేరే పోస్టులు కనుక ఎలిజిబిలిటీ ఉంటే అదేవిధంగా మీరు ఈ యొక్క ప్రొఫైల్ 100% అయిపోయిన తర్వాత లాగిన్ అయిపోయి ఇంకో పోస్ట్ సెలెక్ట్ చేసుకొని ఆ యొక్క క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు అప్లోడ్ చేసేసి ఫీజు ఉన్న వాళ్ళు ఫీజు కట్టేసి అలాగా మల్టిపుల్ పోస్టులకు అయితే మీరు అప్లై అయితే చేసుకోవచ్చు అనమాట. ఇది ఫ్రెండ్స్ మనకి 162 గ్రూప్ బి అండ్ గ్రూప్ సి ఏదైతే ఉన్నాయో వాటర్ వింగ్ డిపార్ట్మెంట్లో BSFకి సంబంధించి అప్లికేషన్ ఆన్లైన్ ప్రాసెస్ అనమాట. విష్ ఆల్ ది బెస్ట్ అండ్ సక్సెస్. హ్యావ్ ఎ నైస్ డే.